వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 145 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరా లడ్డు, పోదామా ఇక? ఎటన్నా పెళ్లి పోతానవా లేకపోతే ఎడిపోతాను? మొత్తం అంగి పాయింట్ జోరేసినావు. ఏమైతుందిరా లడ్డు, ఇట్లా వేసుకుంటే అన్ని అంగీలు పాతయి అయిపోయినాయి, అందుకే ఇది వేసుకున్నా. ఓ జోరుదారు టిక్కు టాక్కున్నావు గాని పోదాంపా, మళ్ళా జల్ది రావాలి సాయంత్రం వరకు. పోదాం పోదాం అయ్యో అంటావు పంటలేవు. లతా ఓ లతా, అత్తమ్మ శ్వేత దగ్గరికి పోయి అత్తమే. పిల్లగానికి జ్వరం వస్తుందట, చూసి అత్తం రా చిన్నోడు నువ్వు పైలం. మళ్ళా 5 కాకముందే అత్తం గాని అటు పోయి అత్తం మామయ్య నేను, సరేనా? అయ్యో జ్వరం వస్తుందట అత్తమ్మ, హాస్పిటల్ చూపించిర్రా లేదా? మరి నాతోటి నిన్నడుసుంది ఒక్క మాట అనకపోతివి. నాకెవరికనే నిన్న రాత్రి పండే ముందు ఫోన్ చేసిన శ్వేతకు, మంచిగున్నారు బిడ్డ అంటే మంచిగానే ఉన్నాం గాని అమ్మ గిట్ల జ్వరం వస్తుందే అని అన్నది. అందుకే పోయి ఆ పిల్లగాన్ని చూసొద్దామని. సరే సరే అత్తమ్మ పోయిరార్రి. అదే మరి చిన్నోడు ఇట్లా బాగా ఏడితే మల్లక్కకి చెప్తా రమ్మని, ఆమె కన్నా అయ్యి కాసేపు ఎత్తుకుంటది, సరేనా? మేము తొందరనే వస్తాం, అటు పోయి వస్తాం. అయ్యో అత్తమ్మ పోయిరార్రి గాని ఏం కాదు. లత, చిన్నోడు జాగ్రత్త. సరే మామయ్య. అయ్యో ఓదంపా. ఓ ముందు మా అత్తమ్మ జోరుదారు రెడీ అయ్యి పోతురు కదా. మరి ఇదేదో ముచ్చట మా రాజున్నప్పుడు అనకపాయే. ఆయనే ఆఫీస్కి పోయినాక మెల్లగా ఎప్పుతారు. ఆయన కోపం చేయడా ఒక్కదాన్ని పెట్టి పోతారా అని, అందుకే ఆయనకు ఎప్పకుండా పోతుర్రు. అయితే ఎవరికైనా బిడ్డల మీద మనవన్ల మీద పానం కొట్టుకుంటది కదా. ఇప్పుడు మా అమ్మ అయితే నా కొడుకు మీద కొట్టుకోదా? ఎవరైనా గంతే. కొంచెం వెనుకకు జరగలేవే, బండంతా నువ్వే ఉన్నావు. అయ్యో ఓ పెద్ద కారు కొనకపోయినావు, ఇద్దరం మంచిగా పోకపోదుమా? అయితవా గాని ఇంకా ముందుకు జరగకు, నేను ముంగటికే వాడతా. మరి గింత మెల్లగా పోయినాక అయ్యల బిడ్డ ఇంటికి ఏరుకుంటామా లేదా? మరి బస్ స్టాండ్ లో దిగి బస్ ఎక్కి పోరాదే. ఇప్పుడు బస్సు ఉంటదా? బస్సు ఉంటే మా ఎక్కుదును. ఎంతో బాగా గులుగా పడుతుంది నీ బంగారు బండి మీద ఎక్కించుకున్నందుకు. బావా ఆ గుండు దానికి భలే షాక్ ఇచ్చినవు పో. అది నిన్నడుతుంది వరకు మన దగ్గరికి రాలేదు. ఇక దానికి తెలిసినట్టున్నది మనం ఒకరినొకరం ఇడిచిపెట్టి ఉండలేమని. ఇక మరి ఏందే ఊకే, నువ్వేమో నేను లేకపోతే నువ్వు బతకవాయే, నీ దగ్గరకు వద్దామని అంటేనేమో అది బతకనియదాయే. ఇక అట్లా చచ్చుకుంటా బతికే బదులు మనం ఇట్లా బతికింది నయం కదనే పోసు. నీ గురించి నా పిల్లని వదిలేసే వచ్చినా. రాయమల్లు బావ ఎప్పటికీ నా ఓడే అని నాకు తెలుసు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు బావా. మరిగా నా ప్రేమని ఇప్పటికైనా అర్థం చేసుకున్నవా లేదా పోసు? అర్థం చేసుకున్న బావా, నీతోటే నా బతుకు. ఇక నిన్ను వదిలిపెట్టి ఉండనే పోసు. నాకు నువ్వు, నీకు నేను, ఇదే మన ప్రపంచం. అవును బావా. ఏ రాయమల్లు అగో ఈ లవిడ వచ్చిందా మళ్ళా? రే అంటాంది, నిన్ను చూసినవా బావా? కానీ అత్తే ఏం చేస్తుంది? మా ఆంటీ ఇయ్యాల రేపు లొల్లి పెడుతుంది, సప్పుడేక ఉంటది. దాని సంగతి ఏందో చూద్దాంపా. దాన్ని ఇద్దరం కలిసి తొక్కినామనుకో, అది అప్పోలానికి అటే ఉరుకుతుంది బాబా. పా ఏందో రాయమల్లు అంటాంది. రాయమల్లు నా ఓడైపోయిండే గుండుదానా. ఉంటాడా చెల్లేవాడిడా? పెద్దన్న వాడు ఇక్కడనే ఉంటాడు. వాణ్ణి ఇయ్యాల మీరు చంపినా మంచిదే, నా పసుపు కుంకుమలు పోయినా మంచిదే, గాని వాడు దీంతోటి ఉండు అవసరం లేదు. చెల్లే నువ్వు బాధపడకే, నీకు మేమున్నాం. బావాని చూడకుండా వాడిని బట్టలిప్పిదంతాం. వాడు గిట్ల ఎత్తుండని ముందుగాల చెప్తే మేము రాకపోదు మానే చెల్లే, మేము చచ్చినామనుకున్నావే చెల్లే. అన్నలారా, మీకు ఎప్పితే మీరు ఊరుకోరని నేను మీకు ఎప్పకుండా దాచిపెట్టినా. కానీ నేను ఎంతెంత దాచిపెడదాం అనుకుంటే వీడంతంత బరిదెగించి పోతాండు. ఈ రోజుతో వాని కథకు మీరు ముగింపు చెప్పాలే.
ఖచ్చితంగా వాణ్ణి ఏదోటి ఏద్దామని వచ్చినాం మేము. ఏమైంది బావా నోరు తెరిచినావు? అదెవన్నో పట్టుకొని వస్తే మనం ఎందుకు భయపడతాం? ఎవరిని తోలుకొని వచ్చినవే లంగనా సైతి. ఏమిరా రాయమల్లు, నీది బగ్గ బలిసినాదిరా. మా చెల్లెను ఇంత టార్చర్ చేస్తున్నావు. మా చెల్లెకి ఎవరు తోడు లేరని మా చెల్లెనిష్పెట్టి గదెవతి దాంతోట ఉంటున్నావు. ఏమైంది? మీకు మాటలు రావు అన్నా. మీరు చేసే పని మీరు ఎయ్యుర్రి, మిమ్మల్ని ఆపేటోళ్ళు లేరు. బావా బావా అని మర్యాద ఇస్తే మర్యాద అంతా కోల్పోయినావు కదా. నోరు తెరిసి చూస్తాన్నావు. రామనుకున్నావా రాలేమనుకున్నావా? మా చెల్లె గురించి ఎక్కడున్నా ఆకాశం మీదున్నా ఏడున్నా మా చెల్లె గురించి మేమత్తం. చూడదాని అన్నలా బాబా భయపడకు, వచ్చిందాంతోటి ఉంటాడు గాని నీ చెల్లెతోటి ఉండమంటన్నావా? ఎవ్వత్వే నువ్వు, మా గురించి నీకు తెలియదు. ఒక్క తన్ను దాన్నినవనుకో నీ ఇల్లు కూలిపోయి ఇంట్లో పడతావు. ఏమనుకుంటా అన్నవో? ఏయ్ ఏమనుకుంటా అన్నవరా నువ్వు అసలు? మీరేంది నా బావ గల్ల పడుతుర్రు? ఎప్పుడైతే నా బావ నా గురించి నా ఇంటికి వచ్చిండో అప్పుడే నా మొగుడైపోయిండు. మీరెందుకురా నా బావది పడుతుర్రు? నడువుర్రి నుండి. ఈ బావేవడే తాలి కట్టిండా అనే నీకు? తాలి కట్టించుకొని పోలు తిరిగినావే, 7 అడుగులు వేసినావే. నా చెల్లె మొగన్ను పట్టుకొని నీ మొగడని అంటాన్నావు. నన్ను వదులు బామ్మర్ది. నీకు నా చెల్లె అంతా ఈ కారం వచ్చిందారా? అవురా, నిన్ను ఎంత మంచిగా మర్యాద చేస్తే ఏం లాభం ఉన్నది? నా చెల్లెని కాదని ఈ రోజున ఎవతితోటో ఉంటావు. గుండుగాని అన్నలు కావచ్చు. అయ్యో బామ్మర్ది, నాది తప్పైంది కానీ నన్నేం చెయ్యకుర్రి. ఈ ఎంటికలు బొచ్చు బొచ్చు గుండు గీకుతారా ఇప్పుడు నీది? ఆగు నా ఏటాయితాటాయే దాని గుండె గీకుర్రి మీరు. నాది గుండు ఉందని నాది నచ్చలేదు కదా వాడు, దాన్ని కూడా గుండు గీకాలి ఇప్పుడు. ఎవ్వ నరిసి లేకపాయే. అద్దు అద్దు నన్ను వదిలిపెట్టుర్రి. నానే ఎన్నిసార్లా వదిలిపెట్టినా కూడా నీకు సిగ్గు అనిపిత్తలేదు, మానం అనిపిత్తలేదు. నా మొగన్ని పట్టుకొని ఊరేగుతున్నావు కాదే బహురూపుల్దానా. ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దొంగరంట దొంగ సమితి అన్నా, నేను బ్లేడ్ తెత్తా, దాని గుండు గీకాల నువ్వు ఇప్పుడు. ఖచ్చితంగా గీకుతా చెల్లె. దానికి ఇంత బొచ్చున్నదని ఆ బొచ్చును పట్టుకొని వీడు బాగా ఊరేగుతుండు కదా, దాని బొచ్చు పోవాలి ఇయ్యల్లా. నిన్నారా నిన్నియల్లా ఇద్దరం చెరో చేతు పట్టకపోయి చెరువుల వారెత్తాం. నువ్వు లేకున్నా మంచిదే, మా చెల్లెను మేము సాదుకుంటాం. నేను పోయి బ్లేడ్ తెస్తావు, నీకు దండం పెడతా. నాది ఏము గీక కుర్రి. ఏం గీకుతారే బొడ్డి. నేను ఇంకోసారి మీ రాయమల్లు జోలికి రాను. రాననుకుంటానే బాగా బర్రేగించినవాట నువ్వు. ఆ చెల్లె నీకు ఎన్నోసార్ల వారింగిస్తే ఇంటలేవుగా అదే పోసి. మా మనసులు కలిసాయి. ముసల్తానానికి మనసులు కలుస్తాయే. నా చెల్లెను అన్యాయం చేస్తాను చూస్తే మేము ఊకుంటామా? ఇద్దరం అన్నలం మేము. ఎట్లున్నామో చూసినావా? ఒక్క ఊపుడుకు నువ్వు ఎన్నో పోయి పడతావు. ఇప్పుడు ఊపుతాను చూడు, రాయమల్లుని ఎట్లు ఊపుతామో నిన్ను కూడా అదే మాదిరిగా ఊపి ఇసిరేస్తాం. ఇల్లెవరు? ఆమెకు కొంచెం తెలుగు రాదే. ఏమైంది? నీకేమనొచ్చిందా? ఏం చూసి మెచ్చినావు? ఏం చూసి మెచ్చలేదు బామ్మరిది. అదే నన్ను బుట్టలా వారేసింది, ఇదే నన్ను రమ్మన్నది. ఏంది బావా నువ్వు గట్ల మాట్లాడుతున్నావు? ఎవరిని రమ్మన్నా కూడా నీది ఓవుడు తప్పు కాదా? మా చెల్లెనిష్పెట్టి. ఇది కర్రెగా ఉన్నది, ఇది తెల్లగా ఉన్నది, మీది ఎక్కడిది? ఎంత ఎలాగుంది, ఏం కర్రెగున్నది? ఓ ఆమె మాటలు పట్టించుకోకుర్రయ్యా. ఒకటి ఇట్రా ఇట్రా. ఇక్కడ ఏమైంది? మళ్ళా మీసాలు ఇక్కడ పన్నాదా? తన్నిచ్చుకుంటుంది. అంతా నువ్వు ఏవట్టేనే బొడ్డి. తమ్ముడా, దాన్ని ఇవ్వకు, ఇసిరి కొడదాం చెరో చేతు పట్టుకొని. పక్క అన్న పక్క. మన చెల్లెను మోసం చేస్తే మనం ఊకుంటామా? అన్నా, దీంతోటి దాని జుట్టు మొత్తం తీసేయి. అది నేను కళ్ళ నిండా చూసి సంతోషపడాలి. రాయమల్లు అద్దని చెప్పు. రాయమల్లు చెప్పినా ఎవడు చెప్పినా మేము వినటోళ్ళం కాదు. మా మాటే శాసనం. ఆ చెల్లె ఏది చెప్పుతే అది మేం చేసుడే. చెల్లెను విడిదే.
తమ్ముడా నువ్వు వాడిని వదిలి దాన్ని పట్టు. బావా నా గుండు గీకుతారడ బావా అద్దరి చెప్పు బావా. ఎవడే నీకు బావా? నన్ను మోసం చేసినావు, నన్ను ఆగమాగం చేస్తాన్నావు, నా పెళ్ళానికి నన్ను దూరం చేస్తాన్నావు. అబ్బా లంగముండ ఉడక గిట్ల మాట్లాడితేవే బ్రో కరెక్ట్ టైంకి వచ్చినాక నా దాన్ని కూసబెట్టి కత్తి పట్టి గీకు 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 గోకు గోకు గీకు గీకు. గుండు మీది ఏమి గీకుతాది? దాని గుండు గీకుతాను ఇప్పుడు. దాంది నా గుండు లెక్క కావాలి ఇప్పుడు. ఇది గుండువా? ఓ అన్న మీకు దండం పెడతానే, నా గుండు ఏ పుర్రే, నా ఇజ్జత్ పోతుంది అన్న. మొన్ననే కలర్ వేసుకున్ననే అన్నో. నేవాడు అన్న నీకు? రాయమల్లు నా కొంప ముంచిరవు కాదురా రాయమల్లు. కుసోయే కుసో, లేదంటే ఇగ్గి కుసో పెడతా. తమ్ముడా దాన్ని కుసోబెట్టు. అయ్యో ఇసొంటి తప్పు నేను ఎప్పుడు వేయబోను. నా గుండు గీక కుర్రి నాకు నెత్తంటే బాగా ఇష్టం. ఈ గుండు గీకుతాం. అయ్యో నా గుండు నా జుట్టు పోతాంది, నన్ను గీక కుర్రి. అయ్యో గుండు అయితాంది. ఇక చూసుకో ఏ గుండు దానా పోసి గుండు. గండ ఈ గండ సూపర్. ఏమైనా పోసు, ఏమైందే నీ బొచ్చడి వేందే పోసు. నాతోటి కాదనుకున్నావా? నేను నిన్ను వదిలిపెట్టినా అనుకున్నావా? వదిలే రకం కాదే పోసి. నా మొగన్ని బట్టి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే నీ జీవితం ఏం లేకుండా చేస్తానే నేను. అయ్యో నా గుండు నా ఎంటికలు. రాయమ్మాళ్ళు ఆ గుండు మంచిగుందా ఈ గుండు మంచిగుందా? నీకే గుండు కావాలే? నీకే గుండద్దు? నీకు పడే శిక్ష నీకు పడాలే. చెప్పు చేలే, రాయమల్లు నేను చేయమంటాను. అన్నా వానికి బాక్సింగ్ ఆడాలి ఇప్పుడు మీరిద్దరు. వాడు ఇంకోసారి ఏ ఆడిదాని జోలికి పోకుండా వాని పనికి రాకుండా మీరు వెయ్యాలే. తప్పకుండా చెల్లే. అద్దు అద్దు మీ కాళ్ళు మొక్కుతా, నేను ఎవరి జోలికోను, నా గుండుదాన్నే పట్టుకొని ఉంటా. ఆగు బాబా. ఉరుకుతుంది బొచ్చు పోయిందంట డామ్ డామ్ డామ్. నా మొగడిని నువ్వెట్ల వలేలా ఇస్తావే? నా మొగడిని నువ్వు ఎట్లుంచుకుంటా అని చూస్తావే? ఇప్పుడు గుండును రాసుకుంటా ఉండే. మూడొచ్చినప్పుడల్లా గుండును ముట్టుకుంటా ఉండు. ఆ జోలికత్తావి పోసి ఏడువే ఏడువు. నీ బతుకుని ఇంకా నాశనం చేస్తా నేను. నా మొగుడిని లాక్కొని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నావే? అట్టినే వదిలిపెడతా అనుకున్నావే? నా అన్నలు చూసినావు కదా ఎట్లున్నారో, ఒక్క గుద్దుకే చంపుతారు. తోటి సక్సెస్. ఓకే ఓకే. అయ్యో పోసవ్వా ఎంత పని వేసుకుంటివే. నువ్వు ఆయనతోటి సంబంధం పెట్టుకోకే అంటే నిన్న బాగా ఎగురుతీవి. ఇప్పుడు గుండాయే నీ గుండు గీకిరి, నిన్ను 4 మాటలు అండ్రి, వాని పని పట్టబట్టిరి. అవసరమానే ఇసొంటేసాలు. మల్లక్క నా ఎంటికలే పోయినాయి మల్లక్కు, నా ఎంటికలు గీకిర్రు మల్లక్కు. పాయే మల్లిపా, ఇక ఏం చేద్దాం, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవించుతారు పా. అయ్యో నీది పోయిందా? యు ఆర్ లుకింగ్ డర్టీ. దొంగ బొడ్డి అంతా నువ్వేమట్టే ఈ లొల్లి కథ అంతా. బొడ్డి యు బొడ్డి అంగనా సమితి ఈ ఊర్లకు ఏమిటికి వచ్చినవే నువ్వు? నా గండాన్నే వచ్చినట్టున్నావు, నా బతుకును ఆగం చేస్తున్నావు. నీ నోట్ల మన్ను పోతే, నీ నోట్ల దుబ్బ పోతే లంగనా సమితి పోయి నువ్వు పోను పోతా. నడువే నడువు. యు ఆర్ లుకింగ్ డర్టీ. నువ్వు ఏవట్టేనే ఇదంతా, నిన్ను వదిలిపెట్ట నేను. నా ఎంటికలన్నీ పోయినాయి, నాది గుండు వేసిర్రు. వందినాలు వేయ లాస్ట్ కత్తే నా గుండును ముంచిండు. అయ్యో రాయవల్లుగా నువ్వు పోతే పోయినావు గాని రాయవల్లుగా నా ఎంటికలన్నీ వాయ కాదురా రాయమల్లు. పోసి పోసి నువ్వు మంచిగుంటావా అని నన్ను మురిపించి నన్నే పడితేకకుంట చేసినవు కాదురా రాయమల్లు.
ఎప్పుడు వస్తుంది మమ్మీ అని ఇలా పొద్దంతా అదే పాటనే అమ్మా. అవునాయే కన్నయ్య, అబ్బో నా చింతయ్యలు వెరుగుడ్డు చింతయ్యలే. అత్తవా మనం మన ఇంటికి పోదాం. అమ్మమ్మ నువ్వు ఉండు, నేను అత్తా. ఓ బంగారు నాయనలే, చక్కల పండలే, నా చిన్న చొచ్చలే, నేనుంటట్ల బిడ్డ బామ్మర్ది ఉన్నాడయ్యా అక్కడ. అమ్మా బామ్మర్ది అత్త. వస్తావా? తీసుకపోతా. బో అద్దే అమ్మా, ఈడు ఉన్న కాడ ఉండడు, మళ్ళా ఆమె లొల్లి ఎందుకు, మేము ఇప్పుడు ఎటు రాము. ఇప్పుడు వచ్చిర్రు వదినే, ఇంతకు ముందే వచ్చిన వదినే. అంత బాగేనా? అంత బాగే వదినే. మంచిగా ఉన్నారా లత, రాజు అందరూ? పిల్లగాడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నారు. అమ్మమ్మను ఉండు మరి బిడ్డ. అబ్బో ఉంటే నడుతుందా వదినే? కోడలుండే మనవడు ఉండే, ఇక చిన్నకు జ్వరం వస్తుందని చూసిపోదామని వచ్చిన. అయితే అవునే చికెన్ దేవల్లానే కొడుకు లేకపాయే. ఎందుకు చెల్లే చికెను? అయ్యో అన్న రాక వచ్చిర్రు, మీరు ఎప్పుడు వస్తారా అని. తీసుకురాపో అత్తమ్మ అండుదాం. సరే ఓ కిలో అంత తీసుకొత్తది. సరే. ఎందుకు బిడ్డ చికెను? నానే బంగారు కొండ, నువ్వు ఉన్నట్టే అనిపించలేదు మొన్నుంటే. రారాదు బిడ్డ, మళ్ళా మనం పోదాం. మమ్మీడు ఉండని నిన్ను తీసుకపోతా. చూసినావా బిడ్డ, మళ్ళా టానికులు పోయిపోయినావు, మళ్ళా జరంగిట్లా రాగిట్లా కొత్త పోత్తమ్మా. అదే మంచిగా ఉంటుందా, నే మంచిగా మాట్లాడుతుందా? అదే రందా బిడ్డ, అది మాట్లాడితేంది మాట్లాడకపోతేంది, మంచిగానే ఉంటది, మంచిగానే మాట్లాడుతుంది. ఇప్పుడైతే కాదే, మీరు మంచిగా ఉంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది గట్లా. ఇక నేను ఇక్కడ ఉన్నందుకు నీతోటి వదిన మంచిగా ఉండకపోతే నాకు మనసున పట్టదే. గట్లా ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ, మేమేమనుకుంటాం, మంచిగానే ఉంటాం, మీరు మంచిగా ఉండాలి. అందరు మంచిగానే ఉంటారు తీరా శ్వేతవ్వ, అనుకున్నప్పుడే వదిలిపెట్టాలి. నువ్వైతే మస్తు చెప్తావు. ఓ బిడ్డ నన్ను వద్దు, నేను ఒక్కొన్నే పోయి చూసత్తా. చిన్నైన అన్నాడు, నా పానము ఆగలేదు, నా పానం కొట్టుకొని నేను వచ్చిన. అవునానే? అయ్యో ఇయ్యా చిన్నోడు కాదు బిడ్డ, అల్లదిక్కే ఉంటాడు. ఏ ఊకోరే లడ్డు. కన్నయ్య అట్లా అనద్దు. ఇంకా గుర్తు పెట్టుకున్నావు బిడ్డ మాట. దొంగ నాయన, చికెన్లకు ఉల్లిగడ్డ గిట్ల పోత్తమ్మా, విన్ని చూడు సరేనా? ఉత్తపో బిడ్డ. ఇంటికి వచ్చి కూసుంటారే. నిలుసోవాలా? అట్లా కాదే, బిడ్డకు సాతనైతుందో లేదో ఇంత పని చేస్తే ఏమైతాంది? అయ్యో మనము ఇప్పుడే అత్తిమి పని చేయకపోతే ఏం చేస్తా? నీకైతే బాగా నొప్పులు వస్తాయి నేను కూసుంటే. నాకేం నొప్పులు వస్తానే, నువ్వు అన్ని పిస మాట్లాడతావు. మరి ఇక నేను కూసున్నా ఓర్వవు, తిన్నా ఓర్వవు నువ్వు. కూసో నిన్ను ఏమన్నా బాధనే ఉంది, కూసో. పొద్దు పోతాంది, ఇంకా ఇయ్యల్లా బంటిగాడు రాకపాయే. నా ఫోన్ పాడగాను, ఫోన్ ఉన్నట్టే గాని అల్ల బ్యాలెన్స్ లేకపాయే. ఎయ్యిరానంటే ఏత్తనే లేడు. ఈ బర్రెంతా నిలబడ్డట్టే ఉన్నది, దీనికి ఏమైంది అల్లా? సాతనైతలేదా ఏంది బర్రెకు? సాతనైనా కాకున్నా ఎట్లనో ఉండాలే. రేపు ఆ పిల్లోళ్ళింటికి పోయి రావాలే. ఆ పిల్లోళ్ళు ఏమంటారో ఏమో, ఇక ఎట్లనో తీరు ఒప్పించి ఇద్దరికి పెళ్లి చెయ్యాలే. నా బరువు బాధ్యత అనేది కూడా దిగిపోతుంది. ఏమైందిరా ఇయ్యాల లేట్ అయింది? ఆఫీస్లా పనుండమ్మా, అందుకే లేట్ అయింది. ఏమైందే ఇయ్యల్లా బర్రెను ఇంటి ముంగడ కట్టేసినావు? అది ఎందుకో కూసరా ఉన్నది, దాన్ని ఇంటెనక పడకపోతే అస్సలకే అత్తలేదు, అందుకే ఇంటి ముంగట్నే కట్టేసిన. నేను చెప్పలాది ఆయమ్మ, అది నా మీద రంది పెట్టుకున్నదని. ఏమైందే, ఎందుకు రంది పెట్టుకున్నావు? నేను ఎటు పోతా, ఎటు పోయినా మళ్ళా పొద్దికంగా అత్తన్ననా లేదా? నీ గురించన్నా అత్తనే బర్రే, రంది పెట్టుకోకు. గది నీ గురించి రంది ఎందుకు పెట్టుకున్నదిరా? అలా దానికి ఏమైందో ఏమో, మనుషులకు ఒక్కొక్క రోజు సాతన కాదు, దాన్ని కూడా గట్లనే కావచ్చు, దానికి కూడా సాతన అయితే లేదు కావచ్చు, అందుకే డీలా పడిపోయింది. అట్లా కాదే అమ్మ, అది నేను లేనని రోజు రోజుకు రంది పెట్టుకొని డీల పడిపోతాంది. ఇక మరి ఉండు బిడ్డ, పని బంద్ చేసి బర్రె దగ్గర కూసో. అట్లా కూసుంటే పిల్ల వస్తుందా అమ్మ? రేపు బౌడే కదా. ఏం బోడో ఏమో, రేపైతే పోయి మాట్లాడదాం. ఒప్పుకుంటదో ఒప్పుకోదో నాకు అదే దడలెత్తాంది. ఏ ఒప్పుకుంటది ఏ అమ్మ, మొక్కు దేవునికి, నేను కూడా మొక్కుతాన్నా. ఆ లవ్ సక్సెస్ అయి పెళ్ళయిందనుకో మేకను కొత్తా అని మొక్కుతాననే నేను.
ఇక మేకను కొత్తా అని మొక్కుతున్నావు. ఏడ కొత్తావు, ఎవరికి కొత్తావు? అమ్మక్కకు సారక్కకు గొత్తనే మేక. అబ్బో బిడ్డు, పెద్ద పెద్ద మొక్కులే మొక్కుతాన్నావు. మరిగా ఆ పిల్ల నాకు పెళ్ళం కావాలే. ఏమోరా బక్కది మన ఇంట్లోకి వచ్చినాక ఎన్ని లొల్లీలు పెట్టిస్తుందో, ఎన్ని జౌడాలు పెట్టిస్తుందో. నాకు ఆ బక్కదాన్ని చూస్తే గట్లనే అనిపిస్తాంది. వాళ్ళ అవ్వెంత హుషారో ఇది అంతకంటే హుషారు. నేను ఉర్రకే అమ్మ, అవ్వ తీరు బిడ్డు ఉంటా అదే అస్సలకే లొల్లు పెట్టియది. అది మస్తు మంచిది. నా బర్రెకు తెలుసు, అడుగు చెప్తది. బర్రె నువ్వు రంది పెట్టుకోకే, నా పెళ్ళి అవుతుంది, నీకు గొలుసు కొంటా గజ్జెలు కొంటా. నువ్వు అదే రంది పెట్టుకున్నట్టున్నావు. మరి రేపు అడుగుతా అని అంటుర్రు. ఆ పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, నాకు గజ్జెలు వస్తాయో రావో, తాడత్తదో రాదో అని బగ్గా బాధపడుతున్నట్టున్నావు. ఆ బాధ అనేది తీసేయి. ఖచ్చితంగా గజ్జెలు కొంటా, మెడల గొలుసు కొంటా. దీంతో ఏమవుతున్నావురా? పోయి వచ్చి తానం చేయిపో. ఏ తానం ఎందుకే, ముఖం కాలి చేతులు కడుక్కుంటా. ఓ నీకు ముడ్డి కడుక్కుందామన్నా కూడా బరివే. ఆ ముడ్డి నేను కడుక్కోపోతే ఇంకా నువ్వు అడుగుతున్నావే. ఓ తప్ప అడగాను, నేనెందుకు కడుగుతారా? చిన్నప్పుడే కడిగి కడిగి నెరిపడ్డా. మరిగా దానికేమన్నా పెట్టే పాపం ఎట్నో చూస్తాంది అల్లా. నువ్వు తెచ్చి పెట్టుకో, తింటది కావచ్చు. వాళ్ళ రెక్కలు కడుక్కొని తెస్తావు. అది మొగుడు ఎక్కడ పోయిందో. ఈస్ నాట్ కమింగ్ టు హోమ్. వాట్ ఐ షుడ్ డు? ఐ వాంట్ మై గుండు బేబీ. వేర్ యు వెంట్ గుండు బేబీ? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ. యు వెంట్ మార్నింగ్. ఇది ఎందులో పెట్టింది, ఎందులో ఉన్నది, ఎందుకు వస్తలేదు? గుండు బేబీ నీది ఎక్కడికి పోయింది? నాది సుత్తాంది. పనికి వేయనే, పనికి పొద్దుగానే చెప్పిన పని పోతున్నాని నీకేమో ముక్క అర్థం కాదు. వర్క్ వర్క్. ఇది నాకు వదిలింది. నీది వర్క్ ఎందులో పోయింది? నీది ఏమి చేస్తుంది? నాది మోసం చేస్తుంది. నో నో, ఐ గో వర్క్ వర్క్. ఇల్లు పనికి పోయిన్నే బిత్తిరుదా, పొద్దుగానే చెప్పి పోయినా నీకు పో అంటివి, మళ్ళీ ఇప్పుడు ఎటు పోయినవంటివి. నీది ఎవతినో ఉంచుకుంది, నాది మోసం చేస్తుంది. హా గుండు బేబీ. నో నో, ఐ గో వర్క్. నీ దానికి ఎప్పుడు వర్క్ ఉంటాది, నా దానికి ఉండాది. యో రామా, ఈ బిత్తిరి దాంతోటి కట్టం పాడైంది. ఏం మాట్లాడుతుందో దీనికే అర్థం కాదు. ఓ గుండు బేబీ, ఐ గో వర్క్. నీది మంది వర్క్ కావాలి, మరి నాది ఎక్కడికి పోతాది? నాకు అర్థమైతలేదు. నాది ఇంకో దానికి పోతాది. చంపుతే నీ అక్క రోగం తిరగాలే. నాది తిరగాది, నీది తిరుగుతాది. అందులో పోతాది, ఇందులో పోతాది, నా దానికి పోదు. ఐ గో మై మదర్ హోమ్. ఓ ఏ పో, ఆన్నే జావు పో, ఎన్న జావు. నీది ఎందుకు పోతాంది? నేను ఇక్కడ మాట్లాడుతాంది. నాది నీది పట్టించుకోదు. మందిది కావాలి, మందిదే పట్టించుకుంటాది. నో నో, డోంట్ షౌట్ రే బేబీ. I beat you, I shout on you. You doing me mosam. నో నో, You are cheating me, gundu baby. What I should do? నో నో, అది చచ్చి పోతాది, నీది ఉరుకులాడతాది. నో నో. నేను పోతాంది. ఏడికి పోతానవే? నీది మందికి పోతాది, నాది మందికి పోతుంది. నీ అవ్వ నీ భాషకే ఎగ్గిరాలుగా, నీ భాష పోను నన్ను గోస ఉచ్చుకుంటాను. సంపుదే రోగం తిరగాలి మళ్ళా. నడు ఇంట్లకు. అది పోతాంది, నీది పోయింది. నాది పోతే నీది పోతాది. ఏం పోతుంది చోటి? కమ్ కమ్. ఐ గో. ఇక దోస్తులు, మేమైతే కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం దోస్తులు. ఎందుకు అనంటే మేము మధ్యాహ్నం అప్లోడ్ చేసిన సిరీస్కి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఆ స్టోరీస్కి కనెక్ట్ అయినట్టు మరి ఈ స్టోరీకి కనెక్ట్ అవుతలేరో ఏమో. పర్లేదు, మేమైతే చేస్తూ ఉంటాము. మీకు స్టోరీ నచ్చుతుందో లేదో తెలియదు. మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. సో ఆ డిసప్పాయింట్లోనే కొంచెం మనసు అనేది బాగాలేదు. ఇక దోస్తులు, ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.
ఇక తర్వాతటి ఎపిసోడ్లో బంటిది మాట్లాడడం, బంటి పెళ్ళి, తర్వాత ఇక వేరే స్టోరీ ఉండబోతుందన్నమాట. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.